ఒక వ్యక్తి 50 కోట్లు పెట్టి ఒక పెయింటింగ్ ను కొన్నాడు. అతను దానిని కత్తితో కోసి ఫ్రేమ్ పై ఉన్న ఫోటోను తీసివేసి చూయింగ్ గమ్ ను అతికించాడు. వెంటనే జాక్ అనే మాంత్రికుడు టెలిపోర్టేషన్ పోర్టల్ ను పెయింటింగ్ ఫ్రేమ్ పై తెరిచాడు. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి అవకాశాన్ని ఉపయోగించుకుని ప్యాలెస్ బండిపై పెయింటింగ్ ను అతికించాడు. వాళ్ళు అనుకున్నది జరిగిన వెంటనే జాక్ మరొక టెలిపోర్టేషన్ పోర్టల్ ను తెరచి ఒక అమ్మాయిని అందులో నుంచి లోపలికి పంపాడు. అది బంగారం వెండి ఆభరణాలు ఉన్న బండి. కానీ ఆ అమ్మాయికి వాటిపై ఆసక్తి లేదు. ఆమె పెయింటింగ్ ను ఆ బండిలో ఉంచాలని అనుకుంది. ఆ సమయంలో పెయింటింగ్ జారి కింద పడింది. వెంటనే జాక్ అక్కడ ఉన్న రక్షక బట్టలు పెయింటింగ్ చూడకుండా తన కాళ్లతో పట్టుకున్నాడు. అదృష్టవశాత్తు వాళ్ళు చూడలేదు. వెళ్తుండగా రక్షక భటులు అక్కడ ఉన్న ఒక వింత భంగిమను చూశారు. కానీ వాళ్ళు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. జాకీ అందరూ సురక్షితంగా ఉన్నామని భావించిన వెంటనే ఒక సమస్య ఎదురైంది. ఆ రాయిని చూసి అక్కడ ఉన్న అమ్మాయిలా తన తోకతో బండి కారులను గట్టిగా పట్టుకుని 2 చేతులతో పెయింటింగ్ లోపలికి లాగింది. తను అనుకున్న విధంగానే పెయింటింగ్ బండిలో ఉంచి టెలిపోర్టేషన్ పోర్టల్ ను ఫోటో ఫ్రేమ్ తో కప్పి తను ఈగగా మారి అక్కడ నుంచి తప్పించుకుంది.